హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో 10 రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు మాకు యాడ్ నెంబరు, సీరియల్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మేము తెలియజేస్తామండి. సో ఎవరు ఈ ప్రాపర్టీస్ని అనేది మిస్ చేసుకోవద్దు, తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ యనమల కుదురు కరకట్ట రోడ్లో 48 గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సేల్కి వచ్చిందండి. 80 ఫీట్ రోడ్లో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 14.5, లోతు 30 ఉంటుంది. మొత్తం 48 గజాలండి. నాన్ లేఅవుట్ ల్యాండ్. కేవలం 15 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి అమ్మకం కలదు. యనమల కుదురు శివాలయానికి దగ్గరగా ఉంటుంది. బందర్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇళ్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ దగ్గరుండి కట్టుకున్న అందమైన న్యూ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 15, లోతు 40 ఉంటుంది. మొత్తం 67 గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు. ఇది మనకి 28 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది యనమల కుదురు శివాలయానికి దగ్గరగా ఉంటుంది. బందర్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ మ్యాంగో మార్కెట్ అయోధ్య నగర్కి పక్కన కేదారేశ్వరిపేట 33 అడుగుల రోడ్లో 125 గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 23, లోతు 55 ఉంటుంది. గజం 65,000 చొప్పున ఈ ల్యాండ్ సేల్కి వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ ఇడపగల్లు CRDA అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్. ఇది 33 అడుగుల రోడ్లో ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 33, లోతు 50 ఉంటుంది. మొత్తం 183 గజాలలో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి. గజం 18,000 చొప్పున సేల్కి వచ్చింది. గోశాలకి గన్నవరం రోడ్డుకి మధ్యలో ఉంటుందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో 256 గజాల 2 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చింది. ఇది 12 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 36, లోతు 64 ఉంటుందండి. ఒక ఫ్లోర్కి 4 సింగిల్ బెడ్రూమ్స్. ఇది మెయిన్ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి. 8 అడుగుల సందుదారు కూడా వస్తుంది. ఈ ప్రాపర్టీ మనకి 1,40,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్. రెంట్కి ఇచ్చుకుంటే నెలకి 40,000 రెంట్స్ కూడా వస్తాయండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అండి విజయవాడ భారతీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చింది. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి. మొత్తం 331 గజాల ల్యాండ్. పడమర వైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 70 ఉంటుంది. ఉత్తరం వైపు 46 లోతు ఉంటుందండి. ఇంటి ముందు 2 వైపులా కూడా 33 అడుగుల రోడ్డు ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ గజం 1,15,000 రూపాయలు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. రెంట్స్కి ఇచ్చుకుంటే ఈజీగా
30,000 రెంట్స్ కూడా వస్తాయండి. రేట్ అనేది ఏమీ ఫైనల్ కాదండి, మీరు మాట్లాడుకోవచ్చండి. సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్కి నోటర్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ విజయవాడ అన్నపూర్ణ థియేటర్కి దగ్గరలో సేల్కి వచ్చింది. ఇది 5th ఫ్లోర్లో ఉండే కమర్షియల్ స్పేస్ అండి. ఇది ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి 15,000 పైన రెంట్స్ కూడా వస్తాయి. దీనికి 212 స్క్వేర్ ఫీట్ కూడా వస్తుందండి. 3.5 గజాలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ షాప్స్ అనేది 45 లక్షలు చెప్తున్నారు. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. ఎవరైతే కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన న్యూ ఇండివిజువల్ హౌస్ అండి. ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 32, లోతు 38 ఉంటుంది. మొత్తం 133 గజాలలో G+1 డూప్లెక్స్ హౌస్ 1,30,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే డూప్లెక్స్ హౌసెస్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కేవలం 40 లక్షలకే 113 గజాల ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డు పక్కన పెనమలూరు ఊర్లో రామాలయం దగ్గరలో 24x44 కొలతల్లో ఉండే 113 గజాల ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్లో రేకుల షెడ్ హౌస్ కట్టుకున్నారండి. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. లోపలంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ చేపించారు. సీలింగ్ కూడా ఉంది. సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి. ఇంటి ముందు రోడ్డు 12 అడుగుల రోడ్డు. సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అందమైన విశాలమైన ఇల్లు కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీ అనేది 40 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో పటమట ప్రైమ్ లొకేషన్లో 136 గజాల 4 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది 6 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ 1,40,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే నెలకి 55,000 రెంట్స్ కూడా వస్తాయండి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. ఈ 10 అలాగే యాడ్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి. సో మీరు మమ్మల్ని సంప్రదించి మీరు లైవ్లో కూడా విజిట్ చేయొచ్చండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.